హాయ్ అండి. 2 రోజులు ఇది వాడితే చాలండి. మీ ఫేస్ మీద ఎంత బ్లాక్ పిగ్మెంటేషన్ ఉన్నా సరే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. 2 రోజులండి. నా మీద నమ్మకంతో తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు మంచి రిజల్ట్ అయితే కనపడుతుంది. ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి కూడా ఇది షేర్ చేయండి. ఎవరికైతే ఫేస్ మీద బ్లాక్‌గా ఉన్న నల్ల మచ్చలుంటాయో ఈ యొక్క డోలో 56తో మొత్తం అంతా కూడా పోతుందనమాట. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే కదా మీకు అర్థమవుతుంది. తప్పకుండా పనిచేస్తుంది. అయితే నేను ఒక డోలో 56 తీసుకున్నానండి. ఈ డోలో ఏంటంటే మన ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలు, మంగు మచ్చలు ఉంటాయి కదా! అవి పోవడానికి ఈ డోలో 56 అనేది మంచి హెల్ప్ అవుతుందనమాట. నేను ఒక్క డోలో 56 తీసుకున్నానండి. ఒక్క టాబ్లెట్ తీసుకున్నాను. మీకు ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. ఎవరైతే ఈ రోజుల్లో చాలా మంది మంగు మచ్చలు ఎక్కువగా ఉండి ఫేస్ మీద బయటికెళ్ళకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో చక్కగా ఈ రెమెడీని ఫాలో అవ్వండి. తప్పకుండా మీ ఫేస్‌కి 2 రోజుల్లో మీ ఫేస్ అనేది చాలా తెల్లగా వచ్చేస్తుందండి. ఇలా మొత్తం డోలో 56ని ఇలా పౌడర్‌లాగా చేసేసుకోవాలనమాట. పేపర్‌లో వేసి పేపర్‌ని కొంచెం వెనకకి తిప్పి ఈ విధంగా ఇలా చేసుకోవాలనమాట. ఇలా చేసుకుంటే మీ పొడుంలాగా అయిపోతుంది. మరీ మెత్తగా అయినా అవసరం లేదండి. నార్మల్‌గా చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇది లాస్ట్‌లో మిక్స్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్‌గా కరిగిపోతుంది. ఈ విధంగా ఒక పౌడర్‌లాగా చేసేసుకోవాలనమాట. ఇలా పౌడర్‌లాగా చేసుకున్న తర్వాత ఇట్లా పౌడర్‌లాగా చేసేసుకున్న తర్వాత ఇది మన ఫేస్‌కి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది పక్కన పెట్టేసుకోవాలనమాట. ఒక రోల్ తీసుకొని ఆ రోల్లో ఒక జాజికాయ ఉంటుంది కదండీ! ఆ జాజికాయని తీసుకోవాలనమాట. మనం బిర్యానీ సామాన్లు దొరుకుతా ఉంటాయి కదండీ! అక్కడ మనకి ఇది అనేది అవైలబుల్‌గా ఉంటుంది. ఇది జాజికాయ వలన మన ఫేస్ మీద పిగ్మెంటేషన్ పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది అందరికీ తెలుసు కదా! చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఈ జాజికాయ అనేది. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇలా రోట్లో వేసుకొని పొడుములాగా వేసుకొని ఇలా దంచుకోవాలనమాట. కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఇలా రుబ్బుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా మెత్తగా అవ్వాలనమాట. ఈ జాజికాయ అనేది మన ఫేస్ మీద ఎక్కడైతే పిగ్మెంటేషన్ అయితే ఉంటుందో, ఆ పిగ్మెంటేషన్ పోవడానికి ఈ జాజికాయ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇందులో చాలా విటమిన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఇలా మొత్తం కూడా రుబ్బుకున్న తర్వాత చూడండి. ఇలా మెత్తగా దంచుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇలా మీకు ఎంతైతే మెత్తగా కావాలో అంత దంచుకోవచ్చనమాట. కొంచెం బొరుసుగా దంచుకున్నా పర్వాలేదండి. నాకైతే కొంచెం మెత్తగా కావడం కోసం ఇంకొకసారి ఇలా మొత్తం గూడా రుబ్బేసుకున్నాననమాట. మెత్తగా అవుతే ఏంటంటే మనం మిక్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటదనమాట. ఈ జాజికాయ అనేది మన ఫేస్‌కి మంచి రిజల్ట్ లాగా పనిచేస్తుందండి. చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేసేయండి. ఇలా మొత్తం దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మెత్తగా అయిపోయింది చూసారా? ఇలా అయిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ డోలో అలాగే ఈ జాజికాయ 2 కూడా మన ఫేస్ మీద మంచి ఎనర్జీగా, మంచి ఎఫెక్టివ్‌గా పనిచేసి మన ఫేస్ మీద బ్లాక్ డాట్స్ పోయి ఫేస్ అనేది వైట్‌గా ఉండడానికి మంచిగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. తర్వాత ఇలా 2 మిక్స్ చేసిన తర్వాత ఈ యొక్క బౌల్‌లో పాలు తీసుకోవాలండి. అది పచ్చి పాలైనా పర్వాలేదు. కొంచెం వేడి చేసిన పాలైనా పర్వాలేదండి. ఇలా బౌల్‌లో కొన్ని తీసుకోండి. కొంచెం క్వాంటిటీ ఇలా మీకు ఎంతైతే కావాలో అన్ని తీసుకొని ఈ పాలల్లో నేను ఇప్పుడు ఏదైతే జాజికాయ ఉందో ఆ జాజికాయ పౌడర్‌ని వేసేసుకున్నాననమాట. ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. తర్వాత ఏదైతే మనం డోలో ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నామో ఆ పౌడర్‌ని కూడా ఇందులో వేసేసుకోండి. వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో మీ దగ్గర హనీ ఉంటే హనీని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. హనీ కూడా మన ఫేస్ మీద మంచిగా ఉండడానికి, మంచి రిజల్ట్‌గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా అంతా కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీంట్లో అన్నీ కూడా మిల్క్‌లో అనేది మంచిగా నాని
మంచి రెడీ అయిపోతుందనమాట. ఒక 10, 20 నిమిషాలు అలా పక్కన పెట్టేసి వదిలేసేయండి. ఇలా మంచిగా వదిలేసి ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మన ఫేస్ మీద ఎక్కడైతే మన స్కిన్ అనేది, ఎక్కడైతే మనకి మంగు మచ్చలు, మన ఫేస్ అనేది బ్లాక్ డాట్స్‌తో ఉన్నాయో ఆ ఫేస్ మీద ఇప్పుడు ఈ క్రీమ్‌ని మనం అప్లై చేస్తే చాలండి. ఫేస్ అనేది మంచి రిజల్ట్‌గా కనబడుతుంది. ఇప్పుడు నేను చేతి మీద కొంచెం వేసుకొని చూపిస్తున్నా చూసారా? మంచి రిజల్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి కూడా షేర్ చేయండి. ఎవరికైతే మంగు మచ్చలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకి ఈ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం చాలామంది ఎక్కడెక్కడికో ఎళ్లి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళు ఈ రెమెడీని వాడారంటే చాలు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఇలా ఫేస్ మీద మనం యూజ్ చేసేటప్పుడు ఒక కాటన్ తీసుకొని కాటన్‌ని ఇలా అద్దుకోవాలన్నమాట. ఇలా అద్దుకొని మన ఫేస్ ఎక్కడైతే ఉన్నాయో చక్కగా కాటన్ పెట్టి మంచిగా రాసుకుంటే చాలు. రోజు 2 డేస్ మీరు ఈ రెమెడీని నైట్ పడుకునే ముందు రాసుకున్నా పర్వాలేదు. ఇంట్లో ఖాళీ టైం ఉంటుంది కదండీ! ఆ టైంలో మీరు చక్కగా ఇలా ఫేస్ మీద రాసుకున్నా పర్వాలేదు. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను రాసుకొని కూడా మీకు చూపిస్తున్నాను చూసారా? ఇలా మనకెక్కడైతే ఎక్కువగా మనకి పిగ్మెంటేషన్ అనేది చెంపలెమ్మటి, నుదిటి పైన ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా! అలా వచ్చిన ఈ పిగ్మెంటేషన్ మీద ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను రాసినట్టుగా మీరు రాసారంటే ఒక 5, 10 నిమిషాలు ఉంచుకొని లేకపోతే నైట్ ఇలా రాసుకొని పొద్దున్నే మనం వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే కనపడుతుందండి. చూసారా నేను ఎలా రాస్తున్నానో? ఇలాగే రాసుకోవాలన్నమాట. ఫేస్ కూడా మంచి గ్లోగా ఉంటుంది. ఇలా రాసుకున్నాక ఒక 10, 20 నిమిషాలు అయిన తర్వాత నార్మల్ టైంలో అయితే కంటిన్యూయస్‌గా ఒక 2 డేస్ అయితే కంపల్సరీ రాయండి. ఫేస్ అన్ని చాలా అందంగా మారుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను మీకు చూడండి. 10 నిమిషాల్లో ఎంత బాగా క్లీన్ అయితుందో చూడండి. ఈ జాజికాయ అలాగే డోలో 56 అలాగే మంచి రిజల్ట్ అనేదైతే వస్తుంది మన ఫేస్ మీద చూడండి. ఎక్కడ పిగ్మెంటేషన్ ఉన్నా సరే పోతుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ మీ ఫ్యామిలీ